అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. నేనున్నాను ప్రస్తుతం రేపు బర్త్డే జరుపుకుంటున్నటువంటి అమ్మ బూచేపల్లి వెంకాయమ్మ గారి బర్త్డే వేడుకలు జరిగేటువంటి ఒంగోలులోనే A1 ఫంక్షన్ హాల్ వద్ద ఇక్కడ అమ్మకు జన్మదిన వేడుకలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఒంగోలు ప్రకాశం జిల్లాకు ఒక పండుగ వాతావరణం. బూచేపల్లి వెంకాయమ్మ సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు. బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతోమందికి సేవ ద్వారా రాజకీయంగా కూడా ముందుకు సాగుతున్న కుటుంబం బూచేపల్లి కుటుంబం. వారి వారసుడైనటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం దర్శి ఎమ్మెల్యేగా, ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులుగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అమ్మ బూచేపల్లి వెంకాయమ్మ 5 సంవత్సరాలు జడ్పీ చైర్పర్సన్గా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోకుండా తన పదవి కాలంలో విమర్శలకు తావు లేకుండా అవినీతి మరక అంటని పరిపాలనగా కొనసాగించారు అమ్మ వెంకాయమ్మ. ఆమె జీవితం నేటి తరానికి ఆదర్శనీయం. ఎందుకంటే రాజకీయాల్లో ఎంతోమంది మరి ఈ పదవిని అలంకరించినప్పటికీ కూడా మరి ఆ పదవికే వన్నె తెచ్చారు వెంకాయమ్మ గారు. ఎప్పుడు మీటింగ్ జడ్పీ సమావేశమైనా కూడా ఆమె మాట్లాడే విధానం, అక్కడ సిబ్బందితో కలిసి ఉండేటువంటి ఆమె పలకరించే విధానానికి ఫిదా అవుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా కూడా అమ్మగా పిలుచుకునే వెంకాయమ్మ 70వ జన్మదినోత్సవం సందర్భంగా రేపు ఒంగోలు A1 ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు భారీగా కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మధ్య ఆమె జన్మదిన వేడుకలు జరుపుకునేలా ఒంగోలు నిండా ఫ్లెక్సీలనే తోరణాలుగా కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మలిచిన విధానం ఆదర్శనీయంగా కూడా చెప్పుకోవచ్చు. ఒంగోలు మొత్తం వెంకాయమ్మ బర్త్డే వేడుకలతోటి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కార్యకర్తలు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు, అమ్మకు ప్రేమతో అమ్మ ఆశీర్వాదం తీసుకునేందుకు రేపు ఒంగోలు తరలి రావాలని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కోరారు. ఈ సందర్భంగా A1 ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి బర్త్డే వేడుకలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ద్వితీయ ప్రథమ శ్రేణి నాయకులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రేపు జరిగేటువంటి ఈ బర్త్డే వేడుకలను వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా బూచేపల్లి కుటుంబం 10 కాలాల పాటు రాజకీయంగా కూడా ప్రజలకు సేవ చేయాలని, వారి కుటుంబం రాజకీయం ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల మన్ననలు పొందాలని దేవుడు చల్లగా చూసి ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని జగన్ను ముఖ్యమంత్రి చేసుకుంటూ అదే బాటలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మంత్రిగా చూడాలన్నదే అమ్మ ఆకాంక్ష, ఆమె కోరికని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. ఆల్ ద బెస్ట్ వెంకాయమ్మ గారు.